హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నాళ్ళదో ఈ బంధము పార్ట్ 29. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నా సలహా లేనిదే నీకై నువ్వు ఏ డిసిజన్ తీసుకోవు, నాకు తెలుసు అన్నాడు హాసిని తనని చూస్తుందో లేదో అని. శుభ తన వరకు తను చేసుకుంటూనే యష్ ని చూసి చిన్నగా స్మైల్ ఇస్తుంది. దానికి ఫిదా అయిపోతాడు యష్. ఇక వెంటనే హాసినికి ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి పక్కకు వచ్చి, ఏంట్రా నీ లొల్లి, ఈ పిల్ల పడేలా ఉంది, కాస్త ఓపిక పట్టు వస్తున్నా అంటాడు యష్. ఒరే సన్నాసి, ఆ అమ్మాయి గురించి నీకు తెలీదు, కామ్గా లోపలికి రా అంటాడు సూర్య కంగారుగా. నీకు కుళ్ళురా, బంగారం లాంటి అమ్మాయి నాకు పడుతుందని. ఎలాగో నీ మరదలు నిన్ను రిజెక్ట్ చేసి వెళ్ళిపోయింది. ఒకసారి పెళ్లి ఆగిపోతే ఇక నీకు మళ్ళీ పెళ్లి అవుతుందో లేదో అన్న డౌట్ కదా. తప్పకుండా నీకు పెళ్లి అవుతుంది. మా పెళ్లి జరగగానే నీకు నేను పిల్లను చూస్తాను. హాసిని అంత అందంగా అయితే ఆ అమ్మాయి ఉండదు. ముందే ప్రిపేర్ అయిపో, ఎందుకంటే ఒకసారి పెళ్లి ఆగాక రెండో పెళ్లి కావడం చాలా కష్టం రా సూర్య అన్నాడు యష్. ఇంకొక మాట మాట్లాడావంటే బయటికి వచ్చి ఎంప్లాయీస్ ముందే 4 పీకుతా, అర్థమైందా అన్నాడు సూర్య చాలా సీరియస్ గా. అయ్య బాబోయ్, వీడికి కోపం వచ్చింది అని యష్ మనసులో అనుకుంటూ ఓకే ఓకే వస్తున్నా అని, ఇగో హాసిని, నాకు కొంచెం పనుంది, నేను నీకు మళ్ళా కలుస్తా, ఒక విషయం చెప్పాలే అన్నాడు నవ్వుతూ యష్. ఓకే సార్, తప్పకుండా అంది హాసిని నవ్వుతూ. అట్లనే అనుకుంటూ సూర్య క్యాబిన్ కి వెళ్ళాడు యష్. ఏంటి అమ్మాయిల దగ్గర ఎక్స్ట్రాల్ చేస్తున్నావు, లోపలికి అడుగు పెడుతూనే అడిగాడు సూర్య యష్ ని. నేనా అమ్మాయిల దగ్గర, రామరామా అంటాడు యష్ నవ్వుతూ. యష్, ఆ అమ్మాయి నువ్వు అనుకునేలా ఏమీ సాఫ్ట్ కాదు, చాలా డేంజరస్. ముందు జాగ్రత్తగా చెప్తున్నాను విను, హాసిని జోలికి వెళ్ళకు అన్నాడు సూర్య. ఏంటి సూర్య నువ్వు మాట్లాడేది? హాసిని మల్లె పువ్వులా మృదుగా ఉంటే అలాంటి అమ్మాయిని డేంజరస్ అంటున్నావు? అసలు అమ్మాయిల్ని అంచనా వేయడం నీకు రాదు. లేడీస్ చాలా కోమలమైన వాళ్ళు, అందుకే వాళ్ళని మన కవులు ఆడవాళ్ళని పూలతో, చీతాకుక చిలుకలతో పోల్చారు అనుకుంటాం. కానీ నువ్వు బిజినెస్ లో చాలా ఫాస్ట్ రా, కానీ హిస్టరీలో పూర్ అన్నాడు నవ్వుతూ యష్. ఎస్, నాకు హిస్టరీ గురించి ఏమీ తెలీదు. ఇప్పుడు నీకోసం తెలుసుకునే ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. కానీ నీ ఫ్యూచర్ మొత్తం కనిపిస్తుంది. మరొకసారి చెప్తున్నాను, ఆ అమ్మాయి జోలికి వెళ్ళకు అన్నాడు చాలా సీరియస్ గా సూర్య. ఓకే అర్థమైందిలే, ఏదైనా ఉంటే చెప్పు, సైడ్ అయిపోతా, వార్నింగ్ ఎందుకు అన్నాడు యష్ ఫేస్ అదోలా పెట్టుకొని. ఏముంటే అని సూటిగా అడిగాడు సూర్య. అదే, నువ్వు కూడా అమ్మాయి అందానికి అట్రాక్ట్ అయిపోయినట్టున్నావు, నాకు చెప్తే నేను సైడ్ అయిపోతాను కదా అన్నాడు యష్. ఆ పల్లెటూరు పిచ్చికకి నేను అట్రాక్ట్ అయ్యానా? నెవర్, అలాంటి ఉద్దేశం లేదు. నీకు కూడా అలాంటిది ఉంటే వదిలేయ్ అన్నాడు చాలా సీరియస్ గా సూర్య. ఇది మరీ బాగుంది, అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అన్నట్లు ఉంది నీ కథ అన్నాడు యష్ వెటకారంగా. అదే చెప్తున్నా, ఆ అమ్మాయి జోలికి వెళ్తే తర్వాత అడుక్కు తినాలి నువ్వు. నీకు ఇలా కాదు, ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది అన్నాడు సూర్య. సరే నాకు వర్క్ ఉంది అంటూ తన చాంబర్ కి వెళ్ళిపోతాడు యష్. ఎలాగైనా త్వరలో హాసినిని పడేయాలి, అప్పుడు కానీ ఈ ఉచిత సలహాలు ఎవరూ చెప్పరు అని మనసులో స్ట్రాంగ్ గా ఫిక్స్ అవుతూ, మమ్మీ ప్లీజ్ అర్థం చేసుకో, నువ్వు తప్ప నన్ను ఇక్కడ ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు లేరు. డాడీకి ఎలాగైనా చెప్పు, వచ్చి నన్ను తీసుకెళ్ళండి. నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. ఆ సూర్య నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు. ఎంత కన్విన్స్ చేద్దామని చూసినా అస్సలు నన్ను పట్టించుకోవడం లేదు. ఆ సూర్య నా దారికి వచ్చేలా కనపడట్లేదు. పైగా అది విర్రవీగుతుంది పొగరుతో. ఇంట్లో అందరికీ దానికే సపోర్ట్ ఉంది. ఇదంతా నేను చూసి భరించలేకపోతున్నాను అంటూ ఏడుస్తుంది రవలి విమలతో.
నీ చేతులతోనే కదా చేసుకున్నావు, ఇప్పుడు అనుభవించు, నీ జీవితం నీ ఇష్టం అన్నట్లుగా వెళ్ళిపోయావు. ఇప్పుడు దాన్ని బాగు చేసుకుంటావో పాడు చేసుకుంటావో కూడా నీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు మాకు ఎందుకు ఫోన్ చేస్తున్నావు? ఈ విషయంలో నీకు ఏ సహాయం చెయ్యలేను. మీ నాన్నగారు క్షమించాలి అంటే నువ్వు పాత రవలిగా మారాల్సిందే. అంతకు మించి నీకు వేరే అవకాశం లేదు. నేను ఆయనకు నచ్చజెప్పడం లాంటివి అస్సలు జరగవు. నీ పేరు చెప్తేనే అగ్గి మీద గుగ్గిలం అయిపోతున్నాడు ఆయన. ఇక రాహుల్, వాడికి పీకల్లోతు కోపం ఉంది నీ పైన. నువ్వు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించేసరికి సైలెంట్ గా ఉన్నాడు. కాదని నువ్వు ఊరికి వచ్చావో ఇంట్లోనే గొయ్యి తీసి పాత పెడతాడు వాడు. తర్వాత నీ ఇష్టం, అర్థమైందా అంటుంది విమల. అది కాదు మమ్మీ, నేను ఎవరితో లేచిపోలేదు కదా, జస్ట్ సినిమా ఛాన్స్ కోసం వెళ్ళాను అంటే మీకు అర్థం కావట్లేదేంటి? అరుస్తూ ఏడుస్తుంది రవలి. అది లోకానికి తెలియదు నువ్వు వేరే వాళ్ళతోనే వెళ్ళిపోయావని. లోకం మమ్మల్ని తిప్పి పొడుస్తుంది. ఈక చెట్టు కింద నిలబడి నువ్వు పాలు తాగాను అంటే ఎవరు నమ్మరు రావాలి. నువ్విలా ఫోన్ చేసి మళ్ళీ మళ్ళీ నన్ను విసిగించకు మాట్లాడి అంటూ కాల్ కట్ చేస్తుంది విమల. ఏడుస్తూ కూర్చుంది రవలి, ఏం చేయాలో తెలియక. అప్పుడే అక్కడికి వచ్చిన వసంత రవలి ఏడవడం చూసి, ఏమైంది మా, ఎందుకు ఏడుస్తున్నావు మళ్ళీ అని అడుగుతుంది. అత్త, నన్నెవ్వరూ అర్థం చేసుకోవడం లేదు. అప్పుడే చచ్చిపోయి ఉంటే బాగుండేది అంటూ గట్టిగా ఏడుస్తుంది రవలి. తన ఏడుపు విని గిరిధర్ ఇంకా అప్పుడే వచ్చిన శుభ, సూర్య కూడా వస్తారు తన రూమ్ కి. ఏమైంది వసంత, అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది అని అడుగుతాడు గిరిధర్. ఏం జరిగిందో అని చూస్తూ నిలబడతాడు సూర్య, అలాగే శుభ కూడా. నేను వచ్చేసరికి ఏడుస్తుంది. ఏమా, ఇంట్లో వాళ్ళు ఫోన్ చేశారా అడుగుతుంది వసంత లాలనగా. లేదత్తా, నేనే చేశాను అంటూ వెక్కుతూ, నేనేదో తప్పు చేసినట్లుగా అందరూ నన్ను తిడుతున్నారు అంటూ ఏడుస్తుంది రవలి. అప్పటికే శుభ వెళ్లి వాటర్ తీసుకొచ్చి ఇస్తుంది. వెంటనే వసంత ఆమెకు తాగించి పక్కన కూర్చోబెట్టి, ఏడుపు మాని ఇప్పుడు నిదానంగా చెప్పు, మళ్ళీ ఎవరు తిట్టారు నిన్ను? అసలు నువ్వెందుకు కాల్ చేశావు మళ్ళీ ఇంటికి అంటూ అడుగుతుంది వసంత. మమ్మీ తిడుతుంది అత్త, నిజంగా నేను ఎవరితో వెళ్ళిపోలేదు. ఎవరు నమ్మకున్నా నువ్వు నమ్ము నన్ను. నేను ఏ తప్పు చెయ్యలేదు. ఎలా వెళ్ళాను అలాగే వచ్చాను. నేను చేసిన తప్పు ఒకటే, ఎవరికి చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోవడం, అంతే. సినిమా ఛాన్స్ అంటే నా ఫ్రెండ్ చెప్తేనే ఆమెతో వెళ్ళాను. నా ఫ్రెండ్కు ఇంకా ఆమె బాయ్ ఫ్రెండ్ ఇద్దరు నా 10th లో క్లాస్మేట్స్ నాకు. వాళ్ళు తొందర పట్టబట్టే నేను వాళ్ళ మాట నమ్మి ముంబై వెళ్ళాను. వెళ్ళాక అక్కడికి ఒక లాడ్జిలో దిగాము. 10 రోజులు డైరెక్టర్, ప్రొడ్యూసర్ అంటూ నన్ను స్టూడియోల చుట్టూ తిప్పారు. షూటింగ్లు కూడా చూశాము కలిసి. మరి కొద్ది రోజుల్లో నువ్వు కూడా టాప్ డిజైనర్వి అవుతావు అంటూ వాళ్ళని వీళ్ళని చూపిస్తూ ఎన్నో చెప్పారు. అవన్నీ చూస్తూ వాళ్ళు చెప్పేటివి వింటూ నిజమని నమ్మాను. పూర్తిగా ఆ మాయలో పడిపోయాను నేను. నా దగ్గర ఉన్న డబ్బు, నగలు అంతా వాళ్ళకి తెలుసు. దాంతో ఒకరోజు నైటు, రేపు టాప్ హీరోని, డైరెక్టర్ని కలవమని అపాయింట్మెంట్ తో పాటు ఆ సినిమా ఛాన్స్ కూడా నాకే వచ్చింది అని నమ్మించారు. ఇక పార్టీ పేరుతో ఆ రోజు నైట్ డిన్నర్ భారీగా చేశాము. ఆ టైంలో నా ఫుడ్ లో ఏదో కలిపేశారు. ఆ రోజు తెల్లవారి నేను చాలా లేట్ గా లేచాను మధ్యాహ్నం. బట్ అప్పటికే జరగకూడంది జరిగిపోయింది. మధ్యరాత్రి వాళ్ళు నా బ్యాగ్, నగలు, డబ్బు తీసుకొని పారిపోయారు. లాడ్జీలో బిల్లు కూడా కట్టలేదు. దాంతో నా గోల్డ్ చైన్, ఉంగరం వాళ్ళకు ఇచ్చి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను. ఇలాంటివి ఇక్కడ కామన్, కేసు పెట్టినా వేస్ట్ అని పోలీసులు చెప్పారు. ఇక ఏం చెయ్యాలో తెలియక మరొక ఫ్రెండ్ సహాయంతో డబ్బు తీసుకొని తిరిగి ఊరికి రాగలిగాను అంటూ జరిగింది చెప్పి ఏడుస్తుంది రవలి. నిజానికి పెళ్లి అయ్యాక సూర్య మిమ్మల్ని ఒప్పించి నేను నా డిజైనర్ కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ ఆ ఛాన్స్ మళ్ళీ రాదు అని తొందరపడ్డాను అంతే.
అంటూ బాగా ఏడుస్తుంది రవలి. తనని చూస్తే వసంతకి జాలి అనిపిస్తుంది. తనని దగ్గరికి తీసుకుంది. చూడమ్మా, ఎంత కాదనుకున్నా వాళ్ళు నీ తల్లిదండ్రులు. నువ్వు బాగుండాలని అనుకుంటారు. పెళ్లి టైంకి నువ్వు కనిపించకపోవడంతో పెళ్లి ఆగిపోవడం, బంధువుల మధ్య పరువు పోయినట్టే అయ్యింది. అందుకే వాళ్ళు అంతలా మారిపోయారు తప్ప నీ మీద ప్రేమ లేక కాదు అన్నాడు గిరిధర్. అవును, కొద్ది రోజులు పోతే వాళ్ళే అన్ని మర్చిపోతారు. ఎప్పటిలానే అన్ని సర్దుకుంటాయి. నువ్వు బాధపడకు అంటుంది వసంత. నాకు ఇక్కడ ఉంటే అన్ని గుర్తుకొస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు అంటుంది రవలి బాధపడుతూ. ఇక జరిగిందాన్ని మార్చలేం. ఇకపైన నువ్వు మారు. తల్లిదండ్రులను గౌరవించు. వాళ్ళు చెప్పినట్లుగా విను అన్నాడు సూర్య సీరియస్ గా. అవునమ్మా, వాళ్ళలో మార్పు వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండు. ఇక్కడ నీకు ఏం ప్రాబ్లం చెప్పు అన్నాడు గిరిధర్. లేదు మామయ్య, నాకు ఇక్కడ బానే ఉంది. ప్రేమగా చూసుకునే అత్తయ్య మీరు ఉన్నారు కదా అంటూ సూర్యని చూస్తుంది రవలి. శుభకి తన మాటలు ఎక్కడో తేడా కొడుతున్నాయి. అయినా పట్టించుకోలేదు. ఎందుకంటే వాళ్ళ గురించి తనకు తెలిసినట్లుగా పాపం అత్తయ్య మామయ్య సూర్యాలకి తెలియదు కదా అని ఒక చిన్న చిరునవ్వు నవ్వుకుంది శుభ. ఇక నీ ఆలోచనలన్నీ పక్కన పెట్టి నువ్వు నెక్స్ట్ నీ కెరీర్ ని ఎలా స్టార్ట్ చేయాలనుకున్నావో దాని గురించి ఆలోచించు అంటాడు గిరిధర్. అలాగే మామయ్య, మీరైనా నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ అంటుంది ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టుకుని రవలి. దానికి తనకు కావలసిన సింపది వచ్చేసింది. ఇక ఇక్కడ ఎన్ని రోజులైనా ఉండొచ్చు, అది చాలు ప్రస్తుతానికి అని హ్యాపీ ఫీల్ అయిపోయింది రవలి. మొత్తానికి తను ఇక్కడే ఉండేట్టు ఉంది. ఇంకెన్ని రోజులు ఇక్కడ నేను కూడా ఉండాలి అని ఆలోచిస్తూ పైకి వెళ్ళిపోతుంది శుభ. వెనకే సూర్య కూడా వస్తాడు. ఏంటి, అలవాటైపోయిందా అని అడుగుతాడు సూర్య. దేని గురించి సీరియస్ గా అడిగింది శుభ. నా రూమ్ లోకి వెళ్తున్నావు కదా అని అడిగాడు సూర్య. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.